యెహోవా మనలను కరుణించు వరకు, అది మన కన్నులు ఎవరు తరచు చూడాలి? ఆయన ఎప్పుడు వరకు అంటే మనలను కరుణించే వరకు, ఆయన కృప చూపే వరకు, ఆయన దయ చూపే వరకు, ఆయన మన ప్రార్థన వినేంత వరకు మనము ఏం చేయాలంటండి? మొరపెడుతూనే ఉండాలి. ప్రార్థన ఎన్నడూ ఆపకూడదు. హల్లెలూయా. ప్రార్థన మానేయకూడదు, చేస్తూనే ఉండాలి. కన్నీటితో విత్తువాడు 126 కీర్తనలు రాయబడిన మాట 3 వచనం 4 వచనం ఏం రాయబడది? కన్నీళ్ళతో విత్తువాడు సంతోషగానంతో పంట కోసం. కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాడు అంటండి ఒకనొక రోజున ఏం చేస్తాడంట? సంతోషంగా హృదయంలో ఆనందం పంటను కోసుకుంటాడు. ఆనందం అనే పంట, కన్నీటి విత్తనాలు ఆనందకరమైనటువంటి పంట, సంతోషకరమైనటువంటి పంటను కోసుకుంటారంట. కాబట్టి ఎవరైతే కన్నీళ్ళు విత్తుతారో, ఎవరైతే మొరపెడుతుంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో, ఎవరైతే దేవుని దగ్గర గోజాడుతూ ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉంటారో, దేవుడు వారిని ఖచ్చితంగా జ్ఞాపకము